CGEPT 01 2023కి సంబంధించి యాంత్రిక్ అండ్ నావిక్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 8th September 2022 స్టార్ట్ అయింది. ఆ లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇది 22nd September 2022 till 5:30 PM. ఫ్రెండ్స్, మనకి ఇది కోస్ట్ గార్డ్ ఎన్రోల్మెంట్ పర్సనల్ టెస్ట్ CGEPT 01/2023 బ్యాచ్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. దీనికి సంబంధించి మనకి 10th బేస్డ్ నావిక్ DB అయితే ఉన్నాయి వేకెన్సీస్. ఇంకా మనకి ఇంటర్మీడియట్ బేస్డ్ నావిక్ GD అయితే ఉన్నాయి. ఇంకా 10th ప్లస్ డిప్లొమా ఆర్ 10th ప్లస్ 12th ప్లస్ డిప్లొమాతో కూడా మనకి యాంత్రిక్ అయితే వేకెన్సీస్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ 18 to 22 years. ఇక డేట్స్ ఇవ్వడం జరిగింది, 2 dates. ఈ డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని 1st May 2001 to 30th April 2005 బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఇంకా మనకి SC ST 5 years, 3 years OBCకి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి SC STకి అయితే ఫీజు లేదు, దెర్ ఇస్ నో ఫీజ్ ఫర్ SC ST. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 rupees అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఫీజు పే చేయాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడైతే ఫుల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఎగ్జామ్ డేట్స్ Stage 1, Stage 2 అండ్ Stage 3 అండ్ వేకెన్సీ డీటెయిల్స్, ఇంకా కూడా మనకి వేకెన్సీ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్ అండ్ CGPT Stage 1 అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఇంకా మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇంకా కూడా మనకి అప్లై ఆన్లైన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేయాల్సిన వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ పోస్ట్లో అయితే ఉన్నది. ఇక్కడైతే ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇదైతే మనకి సైన్ ఇన్ ఫామ్ అనమాట. మనం ఆల్రెడీ అప్లికేషన్ దీని ద్వారా పెట్టినప్పుడు కూడాను మనం ఫ్రెష్గా అయితే దీనికి సైన్ అప్ అయితే అవ్వాలి. ఇక్కడ మనం క్రియేట్ అకౌంట్ అయితే తీసుకోవాలి. ప్రీవియస్ ఈమెయిల్ ఐడి అయితే మనం మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కూడా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం క్రియేట్ అకౌంట్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ తీసుకుంటే ఎలా వస్తుంది మనకి ఇక్కడ మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, సేమ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ సెకండ్ టైం కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడ 10-digit మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. దానిని OTP అయితే వెరిఫై అయితే చేయాలి దీని మీద క్లిక్ చేసి. ఇంకా కూడా మనకి ఈమెయిల్ కూడాను OTP వస్తుంది, అది ఇక్కడైతే వెరిఫై చేయాలి. ఫోన్ SMS OTP అయితే ఇక్కడ వెరిఫై చేసి సబ్మిట్ అనాలి. సబ్మిట్ అంటే ఈ ఫామ్ అయితే ఇలాగ వచ్చింది, కన్ఫర్మ్ ఫామ్. మనకి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కి OTPs అయితే వస్తున్నాయని చెప్తున్నది. ఓకే అంటే ఓకే, అదర్వైజ్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. OTP సెండ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడైతే మనకి యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫర్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ అని వచ్చింది. ఆ పాస్వర్డ్తో అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ CGEPT 01/2020 సైన్ ఇన్ ఫామ్. మనకి ఈమెయిల్ ఐడి ఏదైతే ఇందాక ఇక్కడ ఇచ్చాం రిజిస్ట్రేషన్ అదైతే ఇక్కడ ఇచ్చాం. పాస్వర్డ్ అయితే మన ఫోన్కి అయితే వచ్చింది, అదైతే ఎంటర్ చేసాం. ఇక్కడ క్యాప్చా ఇచ్చాం, మనం క్రియేట్ అకౌంట్ అనాలి. ఇక్కడైతే లాగిన్ అయితే అనాలి. మన లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతున్నది. పాస్వర్డ్ లెంత్ షుడ్ బి 18 to 16 characters. మనకి 8 నుంచి 16 characters మధ్య ఒక అప్పర్ కేసు, ఇంకా కూడా లెటర్, ఒక లోయర్ కేసు, ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్స్తో మనం ఇక్కడ న్యూ కన్ఫర్మేషన్, ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకొని దాన్ని అయితే కన్ఫర్మ్ చేసి క్యాప్చా ఇచ్చి అయితే మనం కంటిన్యూ అనాలి. ఇక్కడ మనకి పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. నెక్స్ట్ మనకి ఇలాగైతే మన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్కమ్ టు ICG CGEPT 01/2023. ఇక్కడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. కిందకి వచ్చేసేసి మనం ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అన్నాము. ఇక్కడైతే సబ్మిట్ అనాలి. సబ్మిట్ అన్నాము. మనకి ఇక్కడ ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మన నేమ్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చాయి. ఈమెయిల్ ఐడి వచ్చింది. మనం ఇక్కడ సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ మనం మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇంకా ఇక్కడ ఐడి కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ అనమాట. మనం ఏ సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సేమ్ నెంబర్ ఇక్కడైతే కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడ
ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనకి 10th మెమోలో అయితే ఉంటాయి, మోల్స్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ అలాగా. ఇవి ఆ రెండు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి మనం 10th మెమో దగ్గర పెట్టుకొని. ఇంకా ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క కేటగిరీ జనరల్లా, ఎస్సీ ఎస్టీ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే సెలెక్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మనకి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ అనేది ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏజ్ రిలాక్సేషన్ అవసరమైతే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీ ఆధారంగా ఇది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ఫీజు కూడాను మనకి ఇచ్చినటువంటి ఆధారంగా అయితే వస్తుంది. మనం జనరల్ ఇచ్చాం కాబట్టి మనకి ఫీజు అయితే ఎస్ వచ్చింది, ఏజ్ రిలాక్సేషన్ నో వచ్చింది. ఇంకా ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్, జాబ్ చేస్తూ ఉంటే కనుక ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయిడ్ ఏదైతే ఇవ్వాలి, అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మనకి ఐడి ప్రూఫ్ పైన మనం ఏదైతే ఇచ్చామో ఆధార్, దానికి సంబంధించినటువంటి పాన్ కార్డు ఏదైతే అది ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా మనకి 10th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. మనకి 10 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్ కానీ అయితే పిఎన్జీ ఫార్మేట్లో అయితే వీటిని మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. ఫైల్ నేమ్స్ మనం రెలవెంట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవైతే మనం స్కాన్ చేయాలి. నెయిదర్ ఫోటో కాపీ ఆర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ అయితే మనం చేయకూడదు అనమాట. నెయిదర్ అన్నారు కాబట్టి చేయకూడదు. మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మనం స్కాన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం సేవ్ అన్నాము. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ అన్నది ఓకే అన్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి పోస్ట్ సెలక్షన్కి అయితే వచ్చాం. మన ఇక్కడ నావిక్ డీబీ ఉంది, ఇక్కడ నావిక్ జీడీ అయితే ఉంది, ఇంకా ఇక్కడ యాంత్రిక్ అయితే ఉంది. ఇదైతే 10th క్లాస్ బేస్డ్, ఇదేమో మనకి ఇంటర్మీడియట్ బేస్డ్, ఇదేమో మనకి 10th ప్లస్ డిప్లొమా బేస్డ్. మనం దేనికైతే క్వాలిఫికేషన్ ఉందో అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగ టిక్ చేస్తే మనకి ఇక్కడ సేవ్ అయితే అనాలి. నెక్స్ట్ పోస్ట్ సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది, ఓకే అన్నాము. నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఆ 10th క్లాస్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి పాస్ అయ్యారని అడుగుతున్నది, ఎస్ పెట్టాలి. ఇంకా సెలెక్టెడ్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే అడుగుతున్నది, ఏపీ ఓపెన్ స్కూల్. ఇంకా ఇక్కడ అయితే డీటెయిల్స్ వచ్చాయి, అవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే మన 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ప్లీజ్ ఇండికేట్ గ్రేడింగ్ సిస్టమ్ ఎస్ పర్ మార్క్స్ పర్సంటేజా సిజిపియా గ్రేడ్ అయితే ఇవ్వాలి, ఏదైతే మనకు అప్లికబుల్ అది. ఇక్కడ మన ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి 10th క్లాస్. ఇంకా ఇక్కడ అడిషనల్ మార్క్ షీట్ ఫర్ 10th ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇంకా ఇక్కడైతే మనం సబ్జెక్ట్స్ అనమాట, మనం ఇక్కడ సబ్జెక్ట్స్కి సంబంధించి మనం ఇక్కడ ఈ క్లిక్ చేస్తే మనకి అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ సపోజ్ మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాము. మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి 100కి 95 అలాగా అన్ని సబ్జెక్ట్స్ మనం 10th క్లాస్ అయితే ఇవ్వాలి. డిలీట్ చేసుకోవచ్చు, మనం యాడ్ చేసుకోవచ్చు, అన్నీ మనం యాడ్ చేసి ఇక్కడైతే సేవ్ అనాలి. ఇక్కడైతే మనకి 10th క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. నెక్స్ట్ ఇక్కడ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. మనం ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. హౌస్, స్ట్రీట్ నెంబరు, ఇక్కడ ల్యాండ్ మార్క్, ఇక్కడ మన కంట్రీ ఇండియా ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ స్టేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి మన అడ్రస్లోది. ఇంకా డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మన ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అయితే ఇవ్వాలి మన అడ్రస్లోది. ఇంకా ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. డిఫరెంట్ అయితే కనుక అవైతే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం డొమిసైల్ స్టేట్ అంటే మనం ఒక పర్మనెంట్గా మనం రెసిడెంట్ స్టేట్ అనమాట, మనం ఏ స్టేట్లో నివసిస్తున్నాం అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేవ్ అయితే అనాలి. ఇక్కడ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది, ఓకే అన్నాము. నెక్స్ట్ ఇక్కడైతే మనకి అడిషనల్ డీటెయిల్స్ అయితే వస్తున్నది. వెదర్ హ్యావింగ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనాలి. ఇంకా వెదర్ స్టడీడ్ ఇన్ సైనిక్ స్కూల్లో మనం చదివి ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ మనం వెదర్ సర్వింగ్ ఇన్ ఆర్మీడ్ ఫోర్సెస్, మనం ఆర్మీస్లో ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఆర్మీ ఫోర్సెస్లో ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట.
హ్యావ్ యూ రిప్రజెంటెడ్ ఎనీ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితేనో ఇంకా డూ యూ నో స్విమ్మింగ్ అనమాట. మన స్విమ్మింగ్ వచ్చి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఆర్ యూ సన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ డిసీజ్డ్ అంటే కోస్ట్ గార్డ్లో వర్క్ చేసిన వాళ్ళ మన సన్స్ డాటర్స్ అయితే కనుక ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ ఆర్ యూ సన్ ఆఫ్ కోస్ట్ గార్డ్ పర్సనల్ హూజ్ డెత్ అట్రిబ్యూటబుల్ సర్వీసెస్, ఆ కోస్ట్ గార్డ్లో సంబంధించినటువంటి వాళ్ళ సన్స్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఎస్పెక్ట్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఆర్ యూ సన్ ఆఫ్ కోస్ట్ గార్డ్ పర్సనల్ హూజ్ నాట్ అట్రిబ్యూటెడ్ టు సర్వీస్, దానికి సంబంధించిన వాళ్ళైతే కనుక ఎస్పెక్ట్, అదర్వైజ్ నో పెట్టాలి. ఆర్ యూ చైల్డ్ ఆఫ్ వార్ వీడియో అయితే ఎస్పెక్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఆర్ యూ పేరెంట్స్ ఫాదర్ మదర్ సర్వీస్ రిటైర్డ్ ఫ్రమ్ డిఫెన్స్ సర్వీస్లో రిటైర్ అయిన వాళ్ళ తాలూకు మనం సన్స్ అయితే కనుక మన పేరెంట్స్ వాళ్ళు అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. వెదర్ యు ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ మనకి హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీలో కానీ మనం ఇండియన్ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి కనుక మనం డిశ్చార్జ్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా మనకి ఇక్కడ క్రిమినల్ ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి కోర్టు లాస్ మన మీద ఏమన్నా ఉంటే ఇవన్నీ దానికి సంబంధించినటువంటి అదర్వైజ్ అన్నీ కూడా నో పెట్టుకోవాలి. ఇంకా ఇఫ్ అప్లికబుల్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై కోర్ట్ ఆఫ్ లా, మనకి ఇవి ఏమైనా ఎస్ అయితే కనుక ఇవి మనకి అప్లికబుల్ అవుతాయి, నో అనమాట. డిబార్డ్ బై ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ ఆర్ రిక్రూట్మెంట్, మనం డిబార్ ఎప్పుడైనా అయ్యి ఉంటే కనుక ఎటువంటి దీనివల్ల మనం డిబార్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇవన్నీ నో పెట్టుకోవాలి. ఇంకా సబ్మిట్ అయితే అనాలి. అడిషనల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ICG CGEPT 01/23 సంబంధించి ఫోటో అప్లోడ్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ 10 to 100 KB మధ్య మనం JPGలో కానీ PNGలో కానీ మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. మనం ఫోటో స్కాన్ చేస్తున్నప్పుడు ఒక బ్లాక్ స్లేట్ మీద అయితే మన నేమ్ ఇలాగ రాసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ ఫోటో, మన ఫోటో తీసిన డేట్ కూడా ఇక్కడ ఎలా అయితే ప్రొఫార్మా ఇచ్చారో అలాగైతే మనం ఫోటో స్కాన్ చేసుకోవాలి. జేపీజీలో PNGలో అయితే మనం చేసుకోవాలి. దాని పేరు అయితే మన passport_ ఫోటోగ్రాఫ్ అని పెట్టాలి, ఆ ఫైల్ నేమ్ పేరు. ఇంకా సిగ్నేచర్ అయితే మనం సిగ్నేచర్ అని ఫైల్ నేమ్ పెట్టాలి. అలాగే థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పేరేమో థంబ్ ఇంప్రెషన్ అని పెట్టాలి. ఇలాగైతే మనం 10 to 100 KB మధ్య ఇవైతే ఈ మూడు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. మన ఫోటో అయితే జాగ్రత్తగా ఈ బ్లాక్ స్లేట్తో మనం చెస్ట్ మీద పెట్టుకొని ఫోటో తీసుకొని స్కాన్ చేసుకొని అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫార్మా ఎలా అయితే ఉందో అలా అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ అని వస్తున్నది. మనం ఫస్ట్ చాయిస్ ఏంటంటే మనకు ఉన్నటువంటి అడ్రస్ సిటీ ఏదైతే ఉన్నదో మనకి దానికి 30 kilometers రేడియస్లో ఉన్నటువంటి సెంటర్ని అయితే మనం ఫస్ట్ మనం చూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇఫ్ దేర్ ఎనీ సిటీ లిస్టెడ్ విత్ ఇన్ 30 kilometers రేడియస్ ఫ్రమ్ యువర్ ప్రజెంట్ అడ్రస్, మన ప్రజెంట్ అడ్రస్కి 30 kilometers రేడియస్లో కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ సిటీ ఉంటే కనుక అది మనం సెలెక్ట్ చేసుకుంటున్నామా లేదా అని అడుగుతున్నది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. వీటిని మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ మన క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మనం ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సపోజ్ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాము, ఇక్కడైతే మనకి సిటీస్ అన్నీ వస్తున్నాయి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఈ మూడిట్లో మనకి ఈ 30 kilometers రేడియస్లో మన అడ్రస్కి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, నాన్ కంప్లైన్స్ టు దిస్ ఇన్స్ట్రక్షన్స్ మే లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ యువర్ క్యాండిడేచర్ డ్యూరింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మన యొక్క అప్లికేషన్స్ని అయితే మనం క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకొని అయితే ఈ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఈ సిటీస్లో మన 30 kilometers రేడియస్ లోపల ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. అలా విధంగా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ ప్రిఫరెన్సెస్ మొత్తం మనం 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి, స్టేట్, సిటీ అలాగా. తర్వాత సేవ్ అనాలి. ఫ్రెండ్స్ ఇందాక మనకి స్టేజ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిటీస్ మనం 5 ప్రిఫరెన్సెస్ ఇచ్చాము. ఇప్పుడు మనకి స్టేజ్ 2కి సంబంధించినటువంటి సెలెక్ట్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ జోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఈస్ట్ జోన్ అలాగా ఇక్కడైతే మనం జోన్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ మనం నార్త్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, A and N జోన్ అయితే వచ్చాయి. ఆ జోన్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి సిటీ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 5 ప్రిఫరెన్సెస్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. మనకి ఇక్కడ ఈస్ట్ జోన్ ఆటోమేటిక్గా వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ దాంట్లో చెన్నై, తర్వాత దాంట్లో విశాఖపట్నం అయితే వచ్చాయి.
రిమైనింగ్ అయితే మనం చెక్ చేసుకొని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రివ్యూకి అయితే వచ్చాము. మనం ప్రివ్యూ అయితే ఇక్కడ చూపిస్తుంది. మనం ఎడిట్ అని మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన పోస్ట్ సెలెక్షన్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అంటే సరిపోతుంది. అట్లాగే మనం రిమైనింగ్ అన్నీ కూడా 10th క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకొని ఎడిట్ అని మోడిఫై చేసుకోవచ్చు. అట్లాగే మన ఎడిషనల్ డీటెయిల్స్, అట్లాగే మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకొని అయితే మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఐడి ప్రూఫ్కి సంబంధించిన డీటెయిల్స్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అన్నీ వచ్చాయి. కిందకు వచ్చేసేయాలి మనం. ఇక్కడైతే సిటీ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం టిక్ ఆన్ అయితే చేయాలి ఇవన్నీ డిక్లరేషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రింట్ ప్రివ్యూ ఉంది. ప్రింట్ ప్రివ్యూ అంటే ప్రివ్యూ అయితే వస్తుంది మనకి. ఇక్కడ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు మనం, ప్రింట్ కూడా వస్తుంది. ఇక్కడైతే మనకి 4 పాయింట్స్ అయితే వచ్చాయి. హ్యావ్ యూ సీన్ ద ప్రింట్ ప్రివ్యూ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. మనం అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ చూసుకున్నామని అడుగుతున్నది. తర్వాత do you want to edit the application form uploaded documents if the details application incorrect or the documents are incorrect uploaded. మనం అన్ని ప్రాపర్గా ఇన్కరెక్ట్గా అప్లోడ్ చేసామని అడుగుతున్నది, లేదని చెప్పాలి. ఇంకా మనం do you utilize the edit option after seeing the print preview prior final submission. మనం ఎడిట్ ఆప్షన్ పైన మనం ఏదైతే చెప్పామో అదైతే యూజ్ చేసుకున్నామా లేదా అనేది అడుగుతున్నది. నెక్స్ట్ మనం ఇక్కడ do you want to submit the final application finally. ఇఫ్ యూ చెక్ ఎస్ యూ విల్ బి డైరెక్టెడ్ టు ద పేమెంట్ పేజ్ అని అడుగుతున్నది. మనం ఫైనల్ సబ్మిట్ చేయడానికి ఒప్పుకుంటే కనుక ఎస్ పెట్టాలి. అప్పుడైతే మనకి పేమెంట్ దానికైతే వెళ్తుంది. ఇదైతే మనం జాగ్రత్తగా చూసుకొని అయితే చేసుకోవాలి. ఇది హ్యావ్ యూ సీన్ ద ప్రింట్ ప్రివ్యూ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. మనం ప్రింట్ ప్రివ్యూ చూసుకున్నామా, ఎస్. ఇంకా డూ యూ వాంట్ టు ఎడిట్ ద అప్లికేషన్ ఆర్ ద అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ద డీటెయిల్స్ ఇన్ యువర్ మన ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కనుక మనం ఎడిట్ ఆప్షన్ని మనం డూ యూ వాంట్ టు ఎడిట్ ద అప్లికేషన్, మనం ఎడిట్ ఆప్షన్ని మనం కోరుకుంటున్నామా, లేదంటే మనం ఇన్కరెక్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మనం అప్లోడ్ చేసామని అడుగుతున్నది. ఇది నో పెట్టాము. ఇంకా డూ యూ యూటిలైజ్ ద ఎడిట్ ఆప్షన్ ఆఫ్టర్ సీయింగ్ ప్రింట్ ప్రివ్యూ. మనం ఎడిట్ ఆప్షన్ కనుక యూజ్ చేసుకున్నామా లేదని అడుగుతున్నది. మనం ఎడిట్ చేసి మోడిఫై చేస్తే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇక్కడ మనం ఎస్ పెడితే కనుక ఫైనల్ సబ్మిషన్ చేస్తున్నట్టు, లేదంటే కనుక లేదు. మనకి ఎస్ అంటే కనుక పేమెంట్ దానికైతే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ అయితే ఇందాక ఇచ్చినవి మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ మనం దాన్ని అయితే కన్ఫర్మ్ చేస్తున్నాము. కన్ఫర్మ్ డీటెయిల్స్ అన్నాము. ఇక్కడ మనకి 2 డిక్లరేషన్స్ వచ్చాయి. అవి కూడా టిక్ ఆన్ చేసి కిందకు వచ్చి కన్ఫర్మ్ డీటెయిల్స్ అనాలి. ఇలాగైతే వచ్చింది. మనకి ప్రొసీడ్ టు పేమెంట్. ఇక్కడ మన పేమెంట్ గేట్వేకి అయితే వచ్చాము. ఇక్కడ పేమెంట్ గేట్వే 1, 2 ఉన్నాయి. ఎలా అయినా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. ఇలా అయితే వచ్చింది. మనకి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ క్లిక్ చేసి మన మేక్ పేమెంట్ అయితే అనాలి. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత మనం లాగిన్ అయ్యి అయితే ప్రింట్ తీసుకోవచ్చు అప్లికేషన్ ఫాము.